శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి నవల 16వ భాగం. రచన శ్రీ ఇచ్చాపురపు రామచంద్రం గారు. అవ్వా ఆగు, ఈ రోజుకి నీ కొడుక్కి బదులుగా నేను ఆ రాక్షసికి ఆహారం అవుతాను, మీరు వెనక్కి వెళ్ళిపోండి అన్నాడు విజయుడు. వారు చాలా ఆశ్చర్యపోయి, అయ్యో ఏ తల్లి కన్నబిడ్డవో, నిన్ను మా కోసం నువ్వెందుకు ఇంత త్యాగం చేయడం అన్నారు. పర్వాలేదు, సందేహించకుండా మీరు వెనక్కి వెళ్ళండి అని అతను నిర్బంధం చేయడంతో మృత్యుముఖం నుంచి తప్పించబడిన తమ బిడ్డతో వారు తిరుగుముఖం పట్టారు. రాక్షసి ఉండే తావు వైపు పోతూ, రాక్షసేమిటి, నగరవాసుల్ని మింగడమేమిటి, రాజుతో ఏర్పాటు చేసుకోవడం ఎటు చూసినా ఆశ్చర్యంగానే ఉంది. నేను ఆ రాక్షసికి ఆహారం అయ్యానా, తాత్కాలికంగా నా వల్ల ఒకడు రక్షింపబడతాడు, అతని ఆత్మీయులు ఎంతో సంతోషిస్తారు. నేను ఆ రాక్షసిని చంపానా, మరికొన్ని జీవుల్ని సంతోషపెట్టవచ్చు అనుకున్నాడు మనసులో విజయుడు. అతను రాక్షసుడు ఉండే వేప చెట్టు సమీపించేసరికి ఒక భయంకర శబ్దం అయింది. ఒక భీకరాకారిణి చెట్టు మీద నుంచి కిందకు ఉరికింది. నా బిడ్డలి ఈరోజు మంచి ఆహారం పంపారు అంటూ విజయుడి మీదకి ఉరకబోయింది. తక్షణం అతను కత్తి దూసి దాని చేతిని మొదలంట ఖండించి రెండో చేతిని నరకబోతుంటే, అమ్మో చచ్చాను బిడ్డలారా, రండర్రో రండి అంటూ కింద పడింది. అంతలో దాని సంతానం దానిలాగే ఉన్న 10 మంది వచ్చి విజయుడి పాదాల మీద పడి, రాజకుమార క్షమించు, మా తల్లిని వదిలిపెట్టు, నీ ప్రతాపం తెలియక నిన్ను మోసగించబోయి మేమే మోసపోయాం అని ప్రార్థించారు. ఏమన్నారు? నన్ను మోసగించబోయి మీరే మోసపోయారా? అదెలా? చెయ్యి తెగి కింద పడిన రాక్షసి మెల్లగా లేచి, మహాప్రభు క్షమించు, వీళ్ళందరూ నా బిడ్డలు, కామరూపులై నీ మార్గానికి అడ్డు తగిలి నగరవాసుల్లా నటించి నిన్ను నాకు ఆహారంగా పంపారు. వాళ్ళు చెప్పిన కథంతా ఒట్టిది, నరమాంసం తప్ప మరేది భక్షింపని నా కోసం నరులని పంపడానికి వారు ఇలాగే ఏవో మాయలు చేస్తుంటారు. నేను కడుపు నింపుకుంటుంటాను. నీ ప్రతాపం తెలుసుకోలేక మోసపోయారు. నా ఆకలి తీరలేదు సరికదా, చెయ్యి పోయింది అన్నది రాక్షసి. ఎంత మోసం! ఇక నిన్ను క్షమించకూడదు. నిన్ను నీ పిల్లల్ని చంపేసి మీ వల్ల మార్గస్థులకిక ముందు ఎలాంటి మోసము జరగకుండా చూస్తాను అని అతను మళ్ళీ కత్తి ఎత్తబోగా, రాక్షసి సంతానం అతని పాదాల మీద పడి తమకి ప్రాణభిక్ష పెట్టమని అనేక విధాల బతిమాలారు. రక్షిస్తాను, కానీ మీరిక ఈ ప్రాంతంలో ఉండకూడదు, నరులను ఇలా హింసలు పెట్టకూడదు. ఆ మాటలకు రాక్షసి పరమానంద భరితురాలై, అలాగే, అది కాక నాకు నరమాంసం దొరకడం కూడా కష్టంగా ఉంది, అంచేత అలాంటి ఆహారం మానుకుంటా అంది. మరి ఎలా బతుకుతావు అన్నాడు విజయుడు. ప్రాణభిక్ష పెట్టిన నువ్వే నా ఆహారం సమస్యను కూడా పరిష్కరించు. సంతోషం. అయితే నువ్వెప్పుడైనా పళ్ళు, దుంపలు, ఆకుకూరలు తిన్నావా? ఆ మాటలకి రాక్షసి పిల్లలు కూడా నవ్వి, కాయలు, ఆకులు పశువులు తింటాయి, కానీ మేము తింటామా అన్నారు. మీకు అంతవరకే తెలుసు. నా మీద నమ్మకం ఉంటే ఈ అడవిలో సమృద్ధిగా ఉన్న పళ్ళు, దుంపలు కొన్ని తీసుకురండి, నా ఎదురుగానే తినండి, ఎంత తీయగా రుచిగా ఉంటాయో చూడండి, తెలుస్తుంది అన్నాడు. రాక్షసి సంతానంలో కొందరు పోయి గుమ్మడి, సపోటా, దోస మొదలైనవి కోసి తెచ్చారు. నేను తింటాను, మీరు తినండి అని అతను తినగానే వాళ్ళు తిని చాలా బాగున్నాయి అంటూ తల్లిని కూడా నరమాంసం తినొద్దని, అవే తినమని అన్నారు. మీరందరూ ఏనాడో మహాపాపం చేయబట్టి ఇప్పుడు రాక్షసులుగా పుట్టారు, లేకపోతే మాలాగే మానవులలాగే పుట్టేవారు. హింస మహాపాపం. మాంసభక్షణ మాని ఇలాంటి మధురాహారం తీసుకోవడం మొదలెడితే మీకు బుద్ధి, బలం వస్తుంది. ఆడిన మాట తప్పొద్దు. మీకిష్టం లేకపోతే ఇప్పుడే చెప్పండి. అయ్యయ్యో, ఎంత మాట ప్రభు, నాకు ప్రాణభిక్ష పెట్టిందే కాక హితవు కోరి చెబుతుంటే కాదంటామా? ఇటువంటి ఆహారం ఇంతకుముందు రుచి చూడలేదు కనుక పనికిరాదనుకున్నాం. ఇదే మాకు బాగుంది, సమృద్ధిగా దొరుకుతుంది. ఆకలితో బాధపడక్కర్లేదు. నా బిడ్డల సాక్షిగా చెబుతున్నాను, ఇది లగాయత్తు, మేము నరమాంసం ముట్టం.
సాత్వికాహారమే తింటాం అని ప్రమాణపూర్వకంగా చెప్పింది రాక్షసి. విజయుడు సంతోషించాడు. రాజకుమార, నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టకపోయినట్లయితే నా పిల్లలు తల్లి లేని వాళ్ళయ్యేవారు. మాకింత ఉపకారం చేసిన నువ్వెవరివి? ఇలాంటి నిర్మానుష్యమైన అడవుల గుండా ఎక్కడికి పోతున్నావు? వివరాలు చెబితే నా చేతనైన సాయం నేను చేయగలను అంది రాక్షసి. అతను తన కథంతటిని చెప్పాడు. బాలనగరం పోతున్నట్లు, దారి తెలియక కొట్టుమిట్టాడుతున్నట్లు వివరించాడు. ఆహా రాజకుమార, మాకే కాక లోకానికంతటికీ మేలు జరిపే త్యాగమూర్తివన్నమాట. బాలనగరం మార్గం నాకు తెలుసు. ఆ పట్టణం ఇక్కడికి తూర్పుగా 100.5 యోజనాల దూరంలో ఉంది. ఒక పాతాళ సొరంగ మార్గం దాటి తరువాత 50 యోజనాల మేర కల కంటకావృతము మహాభయంకరము క్రూర మృగ నివాసము అయిన మహారణ్యం దాటి అక్కడి కొండజాతులని జయిస్తే కానీ బాలనగరం వెళ్ళడం సాధ్యం కాదు. సొరంగం పొడవునా నాగుపాములు, మండ్రగబ్బలు మొదలైన విషజంతువులుంటాయి. నరవాసన సోకడమేమిటి, అవి మీద పడిపోతాయి. ఆ సొరంగ మార్గాన్ని ఒక భయంకర రాక్షసి కనిపెట్టుకుని ఉంటుంది. అది నాకు అక్కగారే. నేను నీకొక అంజనం ఇస్తాను. నువ్వు అది ధరించి వెళ్తే నువ్వు నా మిత్రుడివని నా అక్కకి తెలుస్తుంది. నిన్నామె నిరపాయకరంగా దాటించగలదు. అంతేకాక ఈ అంజనం ప్రభావం వల్ల నీకు ముళ్ళు గుచ్చుకోవు, క్రూర మృగాల బాధుండదు అని ఆ రాక్షసి తన సిగలో నుంచి ఒక చిన్న డబ్బీని తీసి దానిలోని అంజనాన్ని స్వయంగా విజయుడి కళ్ళకు పెట్టి, ఈ అంజనం నీకు మార్గాయాసం కూడా కలగనివ్వదు. నీకు నేను చేయగల ప్రత్యుపకారం ఇంతే, సెలవు అని రాక్షసి తన బిడ్డలతో ఆ తావు వదిలి వెళ్ళిపోయింది. విజయుడు ఆ రాక్షసి చేసిన మేలుకి చాలా సంతోషించి అది చూపిన మార్గంలో ముందుకి సాగిపోయాడు. విజయుడు ధరించిన అంజనం వలన అతను ఊహించినంత మార్పు కనిపించింది. అడవిలో ముళ్ళ పొదలు, డొంకలు, క్రూర మృగాలు అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. కానీ అంజనం మహత్తు వలన దేని నుంచి అతనికి హాని కలగడం లేదు. ఒళ్ళు బెరడులా తేలిక పడింది. క్రూర మృగాలు భయంకరంగా అరుస్తూ దగ్గరకు వచ్చి పక్కకి పోతున్నాయి. అతనికి గాలిలో తేలుతున్నట్లే ఉంది. 50 యోజనాలు అవలీలగా ప్రయాణించి రాక్షసి చెప్పిన సొరంగ మార్గముఖద్వారం చేరుకున్నాడు. అడుగుల చప్పుడే విందో, నరవాసనే పసికట్టిందో భయంకర రాక్షసి పెద్ద కోరలతో భయం కొల్పేలా చూస్తూ భీకరంగా అరుస్తూ స్వరంగం లోపల నుంచి వచ్చి, ఎంతకాలానికి దొరికిందిరా నరమాంసం అంటూ అతని మీద పడబోయి వెంటనే వెనక్కి తగ్గి అతని కళ్ళవైపు పరీక్షగా చూసింది. అరే, పొరపడ్డాను, క్షమించు నాయనా. నువ్వు మా చెల్లెలికి ప్రాణమిత్రుడివా? అయితే నాకు ప్రాణమిత్రుడివే. మా చెల్లి పిల్లలు ఏ ఉపద్రవము లేకుండా క్షేమంగానే ఉన్నారు కదా అని ఆదరంగా అడిగింది. అంతా సుఖంగానే ఉన్నారు. విశేషం ఏమిటంటే మీ చెల్లెలు పిల్లలు మాంసం తినడం మానేశారు అన్నాడు విజయుడు. మరి వాళ్ళు ఎలా బతుకుతున్నారు? వాళ్ళకి నరమాంసం కరువైందా లేక పిచ్చి పట్టిందా? రెండూ కాదు, అంతకంటే మంచి ఆహారం కనిపెట్టారు వాళ్ళు. దానివల్ల మునపటి కంటే ఎక్కువ బలంగాను ఆరోగ్యంగాను ఉంటున్నారు అన్నాడు విజయుడు. అలాగా, అదేమిటో నాకు కూడా చెప్పి పుణ్యం కట్టుకో నాయనా. నన్నిప్పుడు మీ చెల్లెలు ముఖ్యంగా అందుకే పంపించింది. వాళ్ళు కనిపెట్టిన ఆహారం ఏమిటంటే పళ్ళు, కాయలు, దుంపలు, ఆకులు. ఇవి ఈ అడవిలోనూ సమృద్ధిగానే ఉన్నాయి. అవును ఉన్నాయి, కానీ అవి రాక్షసులు తింటారా? లక్షణంగా తినొచ్చు. ఇంతకాలము వాటిలో ఉండే విలువ తెలియక అనారోగ్యకరమైన నరమాంసానికి అలవాటు పడ్డారు. మీ చెల్లెలు ఎంతో కష్టపడి వాటిలోని విలువని కనిపెట్టింది. ఇక నుంచి నిన్ను అవే తినమంది మరీ చెప్పి పంపింది. ఆ రాక్షసి పోయి చుట్టుపక్కల చెట్లు, కాయలు, పళ్ళు, దుంపలు, ఆకులు తెచ్చి తినడం ప్రారంభించింది. నరమాంసం కంటే ఇవే తీయగా ఉన్నాయి. ఉండవు, అందుకే మీ చెల్లెలు ఇప్పుడు వీటినే తింటుంది. చాలా బాగుంది. దాని పిల్లలో అన్నది రాక్షసి. పిల్లలు ఇవే తిని మరింత బాగున్నారు.
నేనిక నరమాంసం ముట్టుకోను. ఏ మాంసము ముట్టుకోకూడదు. ఇతర మాంసాలు ముందే ముట్టుకునేది లేదు. భేష్, కడుపు నిండిపోయింది. ఇంక తినలేను. సరే, నువ్వెవరు? ఇలా ఎక్కడికి వెళ్దామని అడిగింది. వచ్చిన ముఖ్యమైన పని ఇదే. ఈ ఆహారం గురించి నీకు చెప్పడమే. అది అయిపోయింది కనుక ఈ సొరంగానికి అవతలుండే బాలనగరానికి ఒకసారి పోయి రావాలని అన్నాడు విజయ. ఓ, అదెంత పని? నాతో రా. కానీ తోవ నిండా భయంకరమైన పాములు, మండ్రగబ్బలు ఉంటాయి. వాటిని చూసి భయపడకు. అవి నిన్నేమీ చేయలేవు. ఈ చెప్పులు తొడుక్కో అంటూ ఆమె ఒక రకమైన వేరుతో చేయబడిన చెప్పులు తెచ్చి అతనికిచ్చింది. అతను అవి ధరించి ఆమె వెంట వెళ్ళాడు. కొంత దూరం మెట్లు, మరికొంత దూరం మామూలుగా. అంతవరకు ఆ ప్రదేశం చీకటిగా ఉంది తప్ప పాములు అవి ఏమీ లేవు. అలా కొద్ది దూరం దాటాక పట్టపగలు కంటే ప్రకాశవంతంగా ఉన్న మార్గం వచ్చింది. ఆ కాంతిలో 2 బారలకు మించి పొడవైన విషసర్పాలెన్నో పడగలు విప్పుకొని ఆడుతున్నాయి. ఈ కాంతి ఏమిటో తెలుసా? అడిగింది రాక్షసి. తెలియదు. సర్పరాజుల శిరస్సుల మీది మణులది. పాముల పడగల మీద మణులుంటాయని విజయుడికి తెలుసు, కానీ అవి సూర్యకాంతిని కూడా మించగలవని అతనికి తెలియదు. మనకొక మణి దొరుకుతుందా అన్నాడు. కావాలా అంటూ ఆ రాక్షసి తమని చూసి పక్కకి పారిపోతున్న ఒక సర్పాన్ని పట్టుకొని ఏం చేసిందో కానీ మరో నిమిషంలో ఒక మణిని అతని చేతిలో పెట్టింది. ఆ మణికాంతులకు అతని కళ్ళు తట్టుకోలేకపోయాయి. ఒక గుడ్డలో చుట్టి భద్రపరుచుకొని ఆ రాక్షసి వెనుక నడవసాగాడు. సొరంగ మార్గం పొడవునా ఉన్న భయంకర సర్పాలు కానీ మండ్రిగబ్బలు కానీ తాము అల్లంత దూరంలో ఉండగానే పక్కలకి పారిపోవడం, అందుకు వ్యవధి లేకపోతే తలలు ముడుచుకొని పడుకోవడమో అంతే. ఆ మహత్తంతా తనకివ్వబడిన చెప్పులలోనే ఉందని గ్రహించిన విజయుడు, నువ్వు లేకపోయినా ఈ చెప్పులు ధరించి నేనొక్కడిని ఈ మార్గమును నిరపాయకరంగా దాటిపోగలనా అని అడిగాడు. ఓ, ఇప్పటిలాగే పోవచ్చు. మా చెల్లికి మిత్రుడువని సావాసంగా వస్తున్నానంతే అంది రాక్షసి. సొరంగ మార్గాన్ని పూర్తిగా దాటించేశాక ఇక నువ్వు పోవచ్చు. మార్గంలో కొండజాతి వాళ్ళుంటారు, జాగ్రత్త. వాళ్ళని దాటావంటే బాలనగరం చేరుకున్నట్లే అని సెలవు తీసుకుని ఆమె మళ్ళింది. విజయుడు ముందుకి నడవసాగాడు. అక్కడి నుంచి శరీరం తేలికదనం పోయి నడక బడలికగా అనిపించసాగింది. రాక్షసి పెట్టిన అంజనం ప్రభావం అయిపోయిందని గ్రహించాడు అతను. ప్రయాస మీద కొంతకాలానికి కొండజాతులుండే అడవి మార్గం చేరుకున్నాడు. రాక్షసులిద్దరూ ఆ మార్గం గురించి హెచ్చరించిన సంగతి గుర్తుకు వచ్చింది. అంతలోనే ఎక్కడి నుంచో ఒక ఈటె వచ్చి అతని శిరస్సుకి తగిలింది. అమ్మా అంటూ అతను తల పట్టుకున్నాడు. ఆ బాధ తగ్గగానే తలెత్తి పైకి చూశాడు. మరో ఈట అతని చెంపను రాసుకుంటూ పోయింది. అది ప్రమాదకరమైన మార్గమని, దానిని దాటడం కష్టమే అని అనుకుంటూ ఒక చెట్టు చాటున నక్కి నిల్చున్నాడు. ఈటలు వచ్చిన చెట్టుకు తగిలాయే కానీ అతనికి తగలలేదు. అతను 4 వైపులా పరిశీలించాడు. చుట్టూ కొండలు, మధ్య అడవి. ఈటలు కొండల మీద నుంచే వస్తున్నాయి. దైవవశాత్తు చెట్టు దొరికింది, కానీ లేకపోతే ఈటల వర్షంతో అతని తల ముక్కలయ్యేది. ఎంతసేపని చెట్టు చాటున నక్కి ఉండడం? వాళ్ళని తప్పించుకోవడం ఎలా? ఎదురుపడి పోరాడే వాళ్ళైతే బలాబలాలు తేల్చుకోవచ్చు, కానీ ఎవరూ కనిపించరు. ఏం చెయ్యాలి? కొంతసేపటికి కొండల మీద నుంచి ఎవరో కొందరు దిగుతుండడం గమనించాడు. తన కోసమే వస్తున్నారా అని అనుమానించాడు. కానీ కాదు, వారొక స్త్రీని జుత్తు పట్టుకొని కిందికి ఈడ్చుకొస్తున్నారు. ఆమె నేనే పాపము ఎరగను అని మొరపెట్టుకుంటుంది. వారామె మొర ఆలకించకుండా కొండలు దింపి అడవి మధ్యకు తీసుకొచ్చారు. అక్కడొక చెట్టు కిందున్న రాతి విగ్రహానికి ఎదురుగా ఆ స్త్రీని నిలబెట్టి, ఏడ్చి లాభం లేదు, నీ పాపానికి ప్రాణం బలిహారం ఇవ్వవలసిందే అని ఒకడు కత్తి ఎత్తి ఆమె కంఠం నరకబోయాడు. విజయుడు చెట్టు మాటు నుంచి ఇదంతా చూస్తూనే ఉన్నాడు. కాళీ, మహాతల్లి, నీ పాదాల సాక్షిగా నేనే పాపము ఎరుగను కదా, నిండు చూలాలినైన నన్ను నీ ఎదుటే నరకడం ఎలా సహిస్తావమ్మా
అని ఏడుస్తూ ఆమె అమ్మవారిని ప్రార్థించడం కూడా గమనించాడు. ఆ స్త్రీ కొండజాతికి చెందిన దానిలాగే కనిపిస్తుంది. ఆమె ప్రార్థన పూర్తవగానే ఆమె కంఠాన్ని తెగ నరకడానికి కత్తి ఎత్తగానే విజయుడు వరలో నుంచి కత్తి తీసి అక్కడకు ఉరికి నరకబోతున్న వాడి చేతిని ఒక్క వేటుతో ఖండించాడు. తమవాడొక కొత్త మనిషి చేత ఇలా అలా నరకబడి నేలకూలడం చూసి మిగిలిన కొండవారు గుంపులుగా అతని మీద పడ్డారు. కత్తులతోనూ ఈటెలతోనూ తన మీదకొస్తున్న వారిని ఏమాత్రం లెక్క చేయకుండా తన ఖడ్గ చాతుర్యం ప్రదర్శిస్తూ ఒక్కొక్కరిని నేలని పడగొడుతుంటే అతని దాటికి తాళలేక చచ్చిన వారిని చూసి బతికిన వారు బెదిరిపోయారు. వారిలో ఒకడు నోటితో ఈల వేయడమే తడవుగా కొండ ఈనినట్లు కొత్తవారు గుంపులు గుంపులుగా దిగిపోయారు. విషయం తెలుసుకోకుండానే విజయుడి మీదికి విజృంభించారు. తనని రక్షించేందుకు వచ్చిన ఆ కొత్తవాడు తన వారి చేతుల్లో నిష్కారణంగా చచ్చిపోతాడే అని ఆమె విచారిస్తూనే తీసిపోని పరాక్రమంతో గుంపులను ఎదుర్కొంటున్న అతనిని ఆశ్చర్యంగా చూస్తుంది. ఆ స్థలం భయంకర రణరంగంగా మారింది. విజయుడు తన వైపు పడబోయే దెబ్బలని కాసుకుంటూనే ఎక్కడ చూసినా తానే అయి మరో అర్జునుడిలా అసమాన పరాక్రమం ప్రదర్శిస్తుంటే కొండజాతుల వారు కంగారు పడిపోసాగారు. 3 వంతులు పైగా తమవారు చనిపోవడంతో వారి దొర పోరును ఆపవలసిందని సంజ్ఞ చేసి తాను విజయుడి పాదాల మీద పడిపోయాడు. దొర, నీ పరాక్రమం తెలిసింది కాదు. మామూలు మనిషివనుకున్నాం, అవతార పురుషుడు అనుకోలేదు. అపరాధం క్షమించు అని వేడుకున్నాడు. మంచిది, ఇప్పటికైనా వివేకం తెచ్చుకున్నందుకు సంతోషం అని వాడిని లేవదీశాడు. దేవరా, తమరే దేశానికి ప్రభువులు, మా కొండ దేశానికి రావలసిన పనేముచ్చింది? ఆ వైనం సెలవివ్వండి అన్నాడు. విజయుడు అత్యవసరమైన పని మీద వాలనగరం పోతూ మార్గంలో మిమ్మల్నిలా కలుసుకున్నాను అన్నాడు. అన్నీ తెలిసిన ప్రభువులు మేము మీకేం అపకారం చేశామని మాతో యుద్ధం చేశారు అన్నాడు. నాకు మీరు అపకారం చెయ్యనూ లేరు, కానీ నిండు చూలాలైన ఆ స్త్రీని వధించబోతుంటే చూడలేకపోయాను, అందుకని పోరాడాను అన్నాడు విజయుడు. బాబయ్య, ఆ స్త్రీ నా భార్య. అది చేసిన తప్పు తెలిస్తే మీరే దాన్ని చిత్రవధ చేయమంటారు. మరో తప్పు కాదు, కడుపులో పెట్టుకుందుకు కులానికి అపకీర్తి తెచ్చే పని చేసింది. ఈ కొండ ప్రాంతానికి నేను రాజుని, అది మారు మగనితో కులికి కడుపు తెచ్చుకుంది. అలాంటి దాన్ని ఎలా క్షమిస్తాను? మీలో మాత్రం క్షమిస్తారా అని అతను చెబుతుంటే ఆ స్త్రీ వచ్చి విజయుడి పాదాలు పట్టుకుంది. దేవరా, నాకు ప్రాణదానం చేసిన దాతవి, నీ పాదాలంటి నిజమే చెబుతున్నాను, నేనే పాపము ఎరుగను అని వలవల ఏడ్చింది. అయ్యా, కొండకి రా, కులస్థులను అడుగు, నిజం నీకే తెలుస్తుంది అన్నాడు దొర. సూర్యదేవుని సాక్షిగా దొర, ఇదంతా నా సవతి చేసింది. నేనంటే గిట్టక ఈ పన్నాగం పన్నింది. అప్పుడు విజయుడు దొరని, నీకిద్దరు భార్యలున్నారా అని అడిగాడు. మా పేటకి రా దొర, అన్నీ తెలుస్తాయి అని అతను విజయుడిని పరివారం అనుసరిస్తుండగా తనతో తీసుకువెళ్ళాడు. ఆ కొత్త మనిషి మూలంగా నిజానిజాలు బయటపడతాయని ఆ స్త్రీ కూడా ఉత్సాహంగా నడిచింది. కొండరాజు విజయుడికి తేనెలో ముంచిన ఫలాలు పాలు ఇచ్చి తన కులస్తులందరినీ సమావేశపరిచి ఇలా చెప్పసాగాడు. వీళ్ళంతా నా కులం వాళ్ళు, నేనీ ప్రాంతానికి రాజుని, నాకిద్దరు భార్యలు. మొదట శబరిని కట్టుకున్నాను, దానితో 5 ఏళ్ళు కాపురం చేశాక కాదంబరిని కట్టుకోవలసి వచ్చింది. అది ఎలాగంటే, నేనొకనాడు నేస్తగాళ్లతో కలిసి పందుల వేటకెళ్ళా. ఒక్కొక్క పంది ఏనుగంత ఉంటుంది. దాని కొమ్ములు మహావాడిగా ఉండి 10 మంది ఒకేసారి చంపగలవు. అడవి పందులు అన్ని అడవుల్లోనూ ఉండవు. ఇక్కడికి 4 ఆమడల దూరంలో దేవదొరడ ఉంది. మేము అడవిలోకే పందుల వేటకి వెళ్తాం. ఆ వేళ పొద్దంతా తిరిగినా ఒక్క పంది కూడా గిట్టలేదు. వేట చాలించుకొని పోదామనుకుంటున్నాం.
సందె చీకటి సమయంలో ఒక పంది కనబడింది. నలుగురము 4 వైపులా కాశాం. ఆ పంది నోటితో మరో జంతువుని ఖర్చుకొస్తుంది. ఒక దెబ్బకి 2 జీవాలు దొరుకుతాయన్న సంబరంతో నేను గురి చూసి ఈటను వదిలా. అది నేలకు కూలింది. 10 మంది మూగి చూద్దాం కదా. పంది నోట ఖర్చుకొచ్చింది జంతువుని కాదు, అందమైన ఆడకూతుర్ని. నా నేస్తగాళ్ళు గొడ్డళ్లతో పందిని కొట్టి చంపుతుంటే నేను స్త్రీని కదిలించి చూశాను. బతికుంది, కానీ ఒంటి మీది తెలివి లేదు. ఆనప బుర్రతో మేము తెచ్చుకున్న చన్నీళ్లతో దాని ముఖాన కొట్టాను. దానికి తెలివొచ్చింది. మా జాతిదే అవ్వడం వల్ల నన్ను చూసి భయపడలేదు. ఎవరి దానివి, పంది నోట్లో పడ్డావేం అడిగాను. అది నన్ను చూస్తూ, నేను బతికానా మావా, పంది నోట్లో నుంచి నువ్వైనా నన్ను కాపాడింది అని అడిగింది. అవును, నిన్ను ఖర్చుకొచ్చిన పంది అదిగో చంపేశా అన్నాను. అది సంతోషంతో లేచి కూర్చొని చచ్చిన పందిని చూసింది. ఎక్కడ దానివి, పేరేమిటి అడిగాను నేను. నా పేరా కాదంబి, మాది తెల్లకొండ కొస. అమ్మ అబ్బా లేరు, అన్న భీమన్న ఉన్నాడు. ఈ దినం పొద్దు పొడవగానే చద్ది తిని అన్న నేను మూలికలేరడానికి అడవికెళ్ళాం. కొంతసేపు అయ్యాక అన్న ఆ పక్క తోపులోకి వెళ్తే నేను ఈ పక్క తోపులోకి వచ్చి మూలికలు ఏరుతున్నాను. అంతలో ఎక్కడి నుంచో వచ్చింది మాయదారి పంది. ఒంగొని మూలికలు ఏరుతున్న నా నడుము ఖర్చుకొని పరిగెత్తింది. అన్నా భీమన్నా చచ్చా కేకలు పెట్టాను. కానీ నా కేకలు వాడికి అందలేదు. వాడు రాలేదు. ఇంత దూరం పారొచ్చి ఇక్కడ నీ ఇంటికి చచ్చిందన్నమాట పంది. నీ మేలు మరవను మావా, నీకు శానా పుణ్యం ఉంటుంది అంటూ కాదంబి తన కాళ్ళ కొసలలోంచి అదో మాదిరిగా చూసింది. 20 ఏళ్ల యవ్వనపు నిగారింపుతో కాదంబి నా మొదటి భార్య కన్నా చాలా అందంగా కనిపించి నా మనసు చెదిరాయి. నీకు పెళ్ళయిందా అడిగాను. లేదు మామా, నీలాంటి మగాడు దొరికితే చేసుకుందామని చూస్తున్నాను అని ఓ చిన్న నవ్వుని నా మీదకు విసిరింది. వెన్నెల్లాంటి ఆ నవ్వుకి డిల్లైపోయా. మరైతే నన్నే చేసుకోరాదు అన్నది. అంతకంటే ఇంకేం కావాలి అంటూ వెంటనే నా చెయ్యి పట్టుకొని ముద్దాడింది. అంతలో నేస్తగాళ్ళు రావడం వలన నా చెయ్యి వదిలి తలంచుకుంది. పందుల్నే కాకుండా పడుచుల్ని వేటాడుతాడు మా దొర, నవ్వారు నేస్తగాళ్ళు. పెళ్ళాడతానని వెంటపడితే ఏం చేసేది అన్నాను. అయితే ఇంకే, ఒక రాణికి 2 రాణులయ్యారు. పల్లకి తీసుకురండర్రా, పేటకి తీసుకుపోదాం అని వెంటనే కొందరు పోయి పల్లకి తెచ్చి కాదంబిని దానిలో పేటకి తీసుకుపోయారు. వెనక పందిని మోయించుకుని నేను వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికే పేటంతా ముస్తాబు, పెళ్ళికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. శబరికి చెప్పాలని ఆమె దగ్గరికి వెళ్ళాను. నా పెళ్ళికి ఆమె అందరికంటే ఎక్కువ ఆనందంగానూ ఉత్సాహంగానూ ఉంది. శబరి కాదంబకి ముస్తాబు చేస్తూ తనకున్న వాటిలో మంచి బట్టలు, నగలు పెట్టడం గమనించాను. వారి మాటలు విన్నాను. నువ్వు మా మామకేమవుతావు కాదంబి? మీ మామ ఎవరు? శబరి. ఇప్పుడు పెళ్ళాడడంలే అతను అన్నది కాదంబి. ఓహో, ఆ దొరకి నువ్వేమవుతావో నేను అదే అవుతాను. శబరి పెళ్ళానివా అన్నది. కాదంబి కొంచెం ఆశ్చర్యపడ్డట్లు కనిపించింది. తననొక పెళ్ళాముందని మామ నాకు ముందు చెప్పలేదే అన్నది. చెప్పలేదా? లేదు. నీ పేరేమిటి? శబరి. పెళ్ళై ఎన్నాళ్ళయింది? 5 ఏళ్ళు. కాదంబి ముఖం అదోలా పెట్టగా, శబరి, కాదంబి నువ్వు నాకు చెల్లి అవుతావు. ముందు బట్ట, ముందు తిండి, ముందు నగ నీవి. ఆయన సంతోషానికి, నీ సౌఖ్యానికి నేనెప్పుడు అడ్డురాను. దొరా, నువ్వు ఆనందంగా ఉంటే చూసి మురిసిపోయేదాన్ని. తెలిసిందా? నేనున్నానని, దొరా నా సంగతి చెప్పలేదని మనసు చెదరగొట్టుకోకు అంది కాదంబి. మౌనంగా వింది తప్ప ఏమీ అనలేదు. ఇప్పుడు తప్పు చేసింది కదా అని శబరి మీద నేను అబద్ధాలు చెప్పలేను. శబరి తనకి రానున్న సవతితో అంత మంచిగా మాట్లాడుతుందని నేను అనుకోలేదు.
తన విలువైన నగలు దుస్తులు కాదంబికి ముందుగానే ఇచ్చేసింది. తన సుఖ సంతోషాలు కూడా ఇస్తానంటుంది. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. దొర ఎలాంటి వాడు అడిగింది కాదంబి. దొరలాంటి మంచివాళ్ళు ఎక్కడా ఉండరు. ఈ ప్రాంతానికే రాజు. చాలా పరాక్రమం కలవాడు. నీ కోరికలు తీర్చగలవాడు. ఇంకా ఏం కావాలి? నన్ను పెళ్లి చేసుకోవడం నీకు కష్టంగా లేదు అన్నది. మనసులో కూడా అలా లేదు, సంతోషంగా ఉంది. మనమిద్దరం కులాసాగా గడపొచ్చు. దాసీలు నౌకర్లు ఉన్నారు. నువ్వొక్క పని ముట్టుకోనక్కర్లేదు. వాళ్ళు చేయకూడని పనులుంటే నేను చేస్తాను. ఏం కావలసినా నాకు చెప్పు. ఏ బెంగా లేకుండా నువ్వు సంతోషంగా ఉండి దొరని సంతోషపెట్టు. శబరి మాటలు వింటున్న నాకు మతిపోయింది. ఎంత మంచి మనసు! కాకపోతే సవతికి అలా చెబుతారా ఎవరైనా? దేవతలకుండే సుగుణాలు, భూమాతకుండే సహనం ఆమెలో కనిపించాయి. నాలో నేను ఆమెని ఎంతో పొగుడుకున్నాను. ఆమెకు ఎదుటపడి పందుల వేటకెడితే పిల్ల కూడా దొరికింది శబరి అన్నాను. లక్షణమైన పడుచు, బుద్ధిమంతురాలు. నాకు సంతోషంగా ఉంది దొర అందామె. నీ సొమ్ములు దుస్తులు అన్నీ ఆ పడుచుకిచ్చేశావా? ఇచ్చేశాను దొర. ఆనందాలు కొంతవరకు అనుభవించింది నేను. అనుభవించడానికి వచ్చిందేమో కాదంబి. అందుచేత ముందామె తరువాత నేను అంది. అలాంటి యోగ్యురాలికి ఇలాంటి పాడుబుద్ధి వచ్చింది ప్రభు. కులానికి నాకు మాయని మచ్చ తెచ్చిపెట్టింది అని దొర మళ్ళీ వెనకటి కథలోకి వెళ్ళాడు. ఆ రోజే కాదంబికి నాకు కులాచార ప్రకారం ఘనంగా పెళ్ళయింది. పంది మాంసంతో విందులు జరిగాయి. ప్రజలు వేడుకలు, అమ్మవారి జాతరలు జరిపారు. తరువాత చాలా కాలం వరకు శబరిలో ఎటువంటి అసూయ కానీ లోపాలు కానీ కనిపించలేదు. కాదంబి అప్పుడప్పుడు ఆమె గురించి ఏవో చెబుతున్నా నేను నమ్మలేదు. కాదంబి కోరిక మీద ఆమె అన్నగారైన భీమన్నని కూడా తెల్లకొండ కొన నుంచి మా రాజ్యం పిలిపించాను. అంతవరకు తన చెల్లెలు పంది నోట్లో పడి చచ్చిపోయిందే అనుకున్నాడట. అంతా తెలిసి సంతోషించాడు. అప్పటి నుంచి అతను మా దగ్గరే ఉంటున్నాడు. అతను ఉండడం శబరికి ఇష్టం లేదని, పైకి మాత్రం తీయని మాటలు మెప్పు కోసం చెబుతుందని కాదంబి అనేక మార్లు నాతో అంది. కానీ నేను ఆమెనే మందలించేవాడిని. శబరి తత్వం అటువంటిది కాదని, చాలా మంచిదని చెప్పేవాడిని. దానితో నాకు శబరి మీదే ఎక్కువ ప్రేమ అని, తన మీద విశ్వాసం లేదని కాదంబి అలిగేది. ఆమె అలక తీర్చలేక నేను కష్టపడేవాడిని. కొంతకాలం జరిగింది. ఒకనాడు కాదంబి అన్న భీమన్న శబరిని పట్టుకొని కొడుతుంటే నేను చూసి అడ్డుకున్నాను. శబరిని ఎందుకు కొడుతున్నావు అన్నాను. కాదంబి కనుక అడ్డం రాకపోతే వాడిని చంపి వాడి రక్తం కళ్ళ చూసేవాడిని. కానీ కాదంబి అడ్డమొచ్చి అటువంటి రంకులాడితో కాపురం నీకిష్టమైతే మాదేం పోయింది అంది. నేనేమి అర్థం చేసుకోలేక నిర్ఘాతపోయాను. శబరినంత మాటలంటావా? ఎవరన్నారలా? గద్దించాను. కళ్ళారా చూసిన వాణ్ణి నేనంటాను. కొండ మొదల్లో ఒక బిల్లుడితో రహస్యంగా మంతనం చేస్తుంటే నేను స్వయంగా చూశాను. పట్టుకి దొరకకుండా ఆ బిల్లుడు పారిపోయాడు. కానీ లేకపోతే నీకు అప్పగించి ముందును. నిజం నిలకడ మీదే నీకే తెలుస్తుంది అని భీమన్న అరుస్తుంటే ఆ వగలభామ కాదంబి పరిచారకులు కొందరు కులస్తులు మూగారు. నేను తలదించుకోవలసి వచ్చింది. పెద్ద పెళ్ళామంటే మోజు కొద్దీ నువ్వు తప్పు సహించుకుంటావు, కానీ కులమేమంటుంది అని కాదంబి తిరిగి లేచింది. ఏం చెయ్యాలో నాకు అర్థం కాలేదు. నేను శబరిపక్షం ఒక మాట ఆడినా నేరమే అవుతుంది. కానీ ఆమెలో అలాంటి చెడుబుద్ధి ఉందంటే నమ్మలేకపోయాను. సరే, దీని గురించి విచారించి శబరిని శిక్షించే హక్కు కులస్తులకే వదులుతున్నాను అన్నాను. రాజునైనా నేను కూడా కుల కట్టుబాట్లకు తలవగ్గవలసిందే. విచారణ అవసరం లేదు. శబరి కులానికి దీపం లాంటిది. ఇంత మాత్రంలో అనుమానించేందుకు అవకాశం లేదు అనేశారు కుల పెద్దలు. అయితే ఇదంతా మేము కల్పించామా అడిగాడు భీమన్న. ఆ సంగతి మాకు తెలియదు. శబరిని అనుమానించాలంటే ఇంకా పెద్ద నిదర్శనాలు ఉండాలి దొరా.
కేవలము ఈ మాట పుచ్చుకొని నువ్వు శబరి విషయంలో ఏ చర్య తీసుకోకూడదు. నిజానిజాలు నిదానంగా ఆలోచించాలి అని కుల పెద్దలన్న మాటలకి నేనప్పుడు తృప్తి పడ్డాను. అయినా మనసులో చిన్న సంకోచం ఏర్పడకపోలేదు. కాదంబి ముఖం ముడుచుకొని అన్నగారితో లోపలికి వెళ్ళిపోయింది. మిగిలిన వాళ్ళు కూడా ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోయారు. శబరి అంటే అందరికీ విశ్వాసమే కనుక ఒక్కరైనా ఆమెను పిలిచి అదేమని కానీ తప్పు చేశావా అని కానీ అడగలేదు. శబరి తనకి కలిగిన అవమానానికి వలవల ఏడుస్తూ నా పాదాల మీద పడి, దొరా, నాకివి చెడ్డ రోజులు. కాదంబి కాలు మీద కురుపు లేచింది కదా, 2 రోజుల నుంచి మరీ బాధపడుతుంటే చూడలేకపోయాను. పచ్చ కురుపాకు దాని వైద్యానికి పెట్టింది పేరు. మా నాయన ఆ ఆకుతో వైద్యం చేసేవాడు. ఆ ఆకు అతికిస్తే ఎలాంటి వ్రణమైనా 5 నిమిషాల్లో చితికిపోయి బాధంతా చేత్తో తీసినట్లు పోయేది. మన వాళ్ళందరికీ చెప్పినా ఎవ్వరూ తీసుకురాలేకపోయారు. ఎక్కడా దొరకలేదని తిరిగొచ్చేశారు. అప్పుడు నేనే స్వయంగా బయలుదేరాను. ఆ పచ్చ కురుపాకు మన కొండ మొదట్లో విస్తారంగా ఉంది. నేనక్కడ ఆకును కోస్తుంటే తోవన పోతున్న బిల్లుడొకడు చూసి, అమ్మా, ఈ ఆకు దేనికి పనికొస్తుంది అని అడిగాడు. నేను దానికి ఉపయోగం చెప్పాను. నా తల్లి రాచకురుపుతో బాధపడుతుంది, 4 ఆకులు ఇవ్వు తల్లి అని వాడు బతిమాలాడు. నేను వాడికి కొన్ని ఆకులిచ్చి రాచపిండుకైతే ఆకును తిరిగేసి వెయ్యాలి అని చెప్పి పంపాను. ఇది జరిగిన యథార్థ విషయం. ఇంతకు మించి నేనే పాపమైనా ఎరిగి ఉంటే భగవంతుడు క్షమించడు అంది. నిన్నెవరు ఏమీ అడగలేదు కదా, దేనికి ఇదంతా చెబుతావు అన్నాను నేను. వచ్చిన అపవాదు చచ్చినా పోదు. అది 1000 రంపాలై హృదయాన్ని కోస్తుంది. ఇలాంటి నీచపు బతుకు బతికే కంటే తల నేలకేసి కొట్టుకు చావడం మంచిది అని ఏడ్చింది. కాదంబికి కురుపు లేచిన మాట, కొండ మొదట్లో పచ్చకురుపాకు ఉన్నమాట నిజమే. మిగిలిన సత్యాలు సర్వేశ్వరుడికే తెలియాలి. నేను శబరిని ఒక్క మాట అనలేదు. ఆ రోజు నుంచి కాదంబి శబరితో మాట్లాడడం మానేసింది. శబరి మాత్రం అప్పుడప్పుడు కాదంబి గుహకి వచ్చిపోతుండడం నేను చూస్తున్నాను. ఒకనాడు కాదంబి నీ మీద అంత ఘోరమైన అపవాదు వేసింది. నీతో మాట్లాడడం మానేసింది. మరి నువ్వెందుకు ఆమె దగ్గరికి పోతావు అని అడిగాడు. కాదంబి అమాయకురాలు. ఆమె చేసిన దానికి నాకు ఆమె మీద ఎలాంటి కోపము లేదు. ఆమె మాట్లాడకపోయినా ఆమె కురుపు మానే వరకు పోయి చూస్తుంటాను అన్నది. కురుపు మానిపోయింది కదా, పైకి మానినా లోపల పచ్చిగా ఉంది. నీకు అపకారం చేసిన ఆమె మీద నీకెందుకు అంత వాత్సల్యం? చెప్పాను కదా దొరా, కాదంబి అమాయకురాలు. భీమన్న ఎలా చెబితే అలా నడుచుకోవడం తప్ప ఆమెకి ఇంకేమీ తెలియదు. అది మాత్రం తప్పు కాదు అన్నాను. మన తప్పులెంతో మన వాళ్ళ తప్పులు అంతే అనుకొని క్షమించడంలోనే దైవత్వం ఉంది అన్నది. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం